వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఆన్సర్ కీని ఎవరన్నా ఛాలెంజ్ చేయడానికి టైం ఉందా లేదా, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని మొత్తం ఈ వీడియోలో మనం చూద్దాము. ఇన్ఫర్మేటివ్ వీడియో, సో పూర్తిగా చూడడానికి ట్రై అయితే చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత మనం జేఈకి సంబంధించి ఏప్రిల్ సెషన్ యాజ్ వెల్ యాజ్ కౌన్సిలింగ్ సంబంధించి, అడ్వాన్స్ సంబంధించి ఇతర ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లైక్ ఎంసెట్, కామ్టెక్, బిట్సెట్ వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తుంటాము. సో సబ్స్క్రైబ్ అయ్యాక పక్కన బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. క్లిక్ చేసాక దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. జస్ట్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే రావు. సో అది ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్, ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఫైన్ స్టూడెంట్స్, మొత్తం మీద జేఈ ఛాలెంజ్ ఏదైతే ఆన్సర్ కీ ఛాలెంజ్ ఉందో అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒకవేళ ఇన్ కేస్ ఆన్సర్ కీ అని క్లిక్ చేసినా కూడా మనకు అలర్ట్ అయితే వస్తుంది, ఆన్సర్ కీ ఛాలెంజ్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ అని చెప్పేసి. సో ఆన్సర్ కీ ఛాలెంజ్ అయితే ఇప్పుడు చేయడానికి అయితే లేదు మనము. సో మనకైతే ముందైతే ఒక 1 or 2 days ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. 8th ఈవినింగ్ క్లోజ్ అయిపోతుంది అన్నారు ఫస్ట్. తర్వాత 1 or 2 days ఎక్స్టెండ్ చేస్తామని చెప్పడం జరిగింది, ఎందుకంటే కీలో తప్పు వచ్చింది. కానీ బట్ యాజ్ పర్ ద షెడ్యూల్ ప్రకారమే యాజ్ ఆఫ్ నో జేఈ వాళ్ళు మాత్రం అయితే ఫాలో అవుతున్నారు. కాబట్టి ఆన్సర్ కీని అయితే ఎక్కడ వాళ్ళు ఛాలెంజ్ చేయడానికి అయితే ఎక్స్టెండ్ చేయలేదు. నౌ రిజల్ట్స్ అయితే ఎప్పుడు ఉంటాయి, జేఈ మెయిన్స్ రిజల్ట్స్. రిజల్ట్స్లో ఇక్కడ 2 రకాలు అండి. ఒకటి వచ్చేసి మనకు ర్యాంకు యాజ్ వెల్ as పర్సంటైల్. పర్సంటైల్ అంటే మీకు ఈసారి రాసిన దాంట్లో ఎంత పర్సంటైల్ వచ్చింది అంటే ఎంత పర్సంటేజ్ అనుకోండి. సో డిపెండ్స్ అపాన్ ద ఆ సెషన్ వాళ్ళకి, ఆ షిఫ్ట్ వాళ్ళకి బేస్ ప్రకారం పర్సంటైల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పర్సంటైల్ అని చెప్పి అంటారు. సో పర్సంటైల్ కన్ఫ్యూజ్ అవ్వకండి, పర్సంటైల్ గురించి సపరేట్ వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి క్లిక్ చేస్తే పర్సంటైల్ అంటే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో పర్సంటైల్ వరకు మాత్రమే మనకు ఇవ్వడం జరుగుతుంది జేఈ వాళ్ళు, అంతే తప్పితే ర్యాంక్స్ ఇవ్వరు. మరి ర్యాంక్స్ ఎప్పుడు ఇస్తారంటే ఏప్రిల్ సెషన్లో మళ్ళీ మనకు మెయిన్స్ ఉంటుంది. ఈ ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన వాళ్ళు, సెకండ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇద్దరు ఉంటే రెండిట్లో ఏదైతే బెస్టో వాళ్ళని, అలాగే ఓన్లీ 1 time అటెంప్ట్ చేసిన వాళ్ళని అన్నీ కలిపి స్కోర్ మొత్తం బేస్ చేసుకొని లాస్ట్లో ఆ పర్సంటైల్ స్కోర్ కన్నా పర్సంటైల్ని బేస్ చేసుకొని పర్సంటైల్ ద్వారా మీకు ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకు రిజల్ట్స్ మెయిన్ ర్యాంకింగ్ మాత్రం ఏప్రిల్లో వస్తుంది, కానీ ప్రజెంట్ మాత్రం పర్సంటైల్ అని వస్తుంది. సో పర్సంటైల్తో కూడా మనం ఈజీగా మనం ర్యాంక్ ఎంతవరకు రావచ్చు అనేది ఈజీగా అనలైజ్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన లింక్ కూడా ఉంది, పర్సంటైల్ వర్సెస్ ర్యాంక్ ఎంత అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లోపై చెక్ చేసుకుంటే టెంటేటివ్గా వచ్చిన మీ పర్సంటైల్ ద్వారా ఎంత ర్యాంక్ వస్తుందో తెలిసిపోతుంది. ఫైనల్గా రిజల్ట్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే 12th February 2024 రోజు రిలీజ్ చేస్తామని చెప్పన్నారు. సో మనకు 11th ఈవినింగ్ ఆర్ఎల్స్ midnight నుంచి 12th రోజు కానీ 12th వరకు ఎప్పుడైనా కూడా రిలీజ్ చేయొచ్చు. 12th midnight దాకా ఎప్పుడైనా రిలీజ్ చేస్తూ వన్స్ వాళ్ళు అక్కడి నుంచి మనకి ఏదైనా అప్డేట్ రాగానే ఇట్లా రిలీజ్ చేసామని ఇమ్మీడియట్గా మనకైతే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది మీకు. సో 2 waysలో ఇన్ఫామ్ చేస్తాను. ఒకటి మన త్రూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉంటుంది, రెండోది మనబడి మొబైల్ యాప్ ఉంది. 2 లింకులు ఇస్తాను. సో మనబడి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో కూడా మీరు సబ్స్క్రైబ్ అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఇమీడియట్గా అప్డేట్స్ అన్ని వచ్చేస్తుంటాయి నోటిఫికేషన్లో. లేదా యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి యూట్యూబ్ ద్వారా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి. సో కీప్ వాచింగ్ మనబడి వీడియోస్ స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.